భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి, ఎంపీ స్థానాలు తక్కువ ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు తక్కువ ఉన్నాయి అన్న ఆలోచన విధానంతో కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటూ దేశ సౌలభ్యం కోసం కాకుండా మా రాష్ట్రాల సౌలభ్యం కోసమే మేము పనిచేస్తామన్నట్టు లెక్కలు తేలుస్తున్నారు అన్న ఆలోచనతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కేరళ సీఎం గారు కావచ్చు, పంజాబ్ సీఎం గారు కావచ్చు, ఇంకా ఒరిస్సా మాజీ సీఎం గారు కావచ్చు, రకరకాలుగా ఒక 6-7 మంది దాకా, 5-6 మంది దాకా ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా నిన్న చెన్నైలో ఒక కార్యక్రమంలో వీళ్ళందరూ హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ స్థానాలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తే రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది, మన రాష్ట్రాల వాటా మనకు దక్కకుండా చేస్తారు అన్న ఆలోచనతో స్టాలిన్ గారు ఈ నిర్ణయం తీసుకొని అదే విధానంలో ప్రాంతీయ భాషలు కాకుండా దేశ భాషలను కూడా ప్రాంతీయ భాషలతో ఇబ్బందులు గురి చేసే విధంగా 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానంలో ఉండాలా అన్నట్టు ఆలోచన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మాకు కరెక్ట్ కాదు అన్న ఆలోచనతో వీరందరూ భేటీ అయ్యారు. ఈ భేటీ విధి విధానం భాగంగా ఎక్కడైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయ పార్టీల అధినాయకత్వంలో రాష్ట్రాలు చాలా వరకు డెవలప్ ఉన్నట్టు చరిత్ర ఇంత కొన్ని ఏళ్ళ నుంచి 1956 నుంచి తీసుకుంటే ఇప్పుడు భారతదేశంలో రకరకాలుగా యుక్తి శక్తి అన్నట్టు ఒకే విధానాన్ని అమలు చేస్తాము అన్నట్టు మాట్లాడడం కేంద్ర ప్రభుత్వాలు కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, ప్రాంతీయ పార్టీల నిర్ణయాలు, ప్రాంతీయ పార్టీలే కాకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో అఖిలపక్షం కావచ్చు, కేంద్ర పార్టీలు కావచ్చు, ఇంకొకరు పార్టీల అభిప్రాయాలను, పార్టీల విధి విధానాలను పూర్తిగా సమాలోచన చేసిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా మీరందరికీ కూడా తెలియజేస్తాను. నిన్న చెన్నైలో జరిగిన ఒక సభ మీటింగ్ కూడా మంచి ఆలోచనకరమైన విషయమే కాబట్టి వారికి కూడా మా మహాజన రాష్ట్ర సమితి ఆధ్వర్యం నుంచి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే భవిష్యత్ కాలంలో ఎక్కడైనా కానీ మంచి ఆలోచన విధానాలతో ప్రాంతీయ పార్టీలు కానీ కేంద్ర పార్టీలు కానీ మంచి ఆలోచన విధానాలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.